దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సదావకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొద్ది వాక్యములు మనం చూసుకున్నాము. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అయితే ఈ యొక్క సబ్జెక్టు మీద మనం ఈరోజు వాక్యం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు తండ్రి నాయన. అయ్యా నా ప్రభా, మరి ఈ యొక్క సమయంలో తండ్రి అయ్యా నాయన ఈ వాక్యం ఉన్న ప్రభా, మరి నేను కాదు నాయన, నాలో నుండి నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన మరి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి దేవుడు మనకి వచ్చిన ఇటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. అయితే ఇప్పుడు మనము ఈ లోకానికి వచ్చినాము. ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడు. అయితే మనము దేవుని విషయంలో మనం తెలుసుకున్నాం. మరి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన యందు మరి విశ్వాసం ఉంచి రక్షణ పొంది మరి ఆయన కొరకు జీవించాలనేది మనము తెలుసుకొని ఆయన కొరకు జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఈ సమయంలో మనం దేవుని విషయంలో తెలుసుకున్నప్పుడు దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేసిండు, మన కొరకు మనం ఎటువంటి పరిస్థితిలో మరి దేవుని ఆశ్రయించాలా, మరి దేవుడు ఇచ్చేటటువంటి సర్వాంగ కవచం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకోవడానికి మరి దేవుడు మంచి సమయం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఇప్పుడు మరి దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటిదంటే, ఆయనను ఎరగడం మాత్రమే కాదు, కానీ మన కోసం సిద్ధపరిచినటువంటి ఒక మంచి విషయాలను మనము తెలుసుకోవాలి. దానికి మనకి ఏం కావాలనంటే ఆత్మీయ నేత్రాలు ఉండాలన్నమాట. ఆత్మీయ నేత్రాలు అంటే ఏంటిదంటే, మామూలుగా మనకు కళ్ళు ఉంటాయి, కళ్ళు అన్నిటినీ చూడగలుగుతున్నాయి, కానీ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చాలు, మనకు కావాల్సింది ఏంటిదంటే ఇక్కడ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే పౌలు ఇక్కడ అంటున్నాడు అనమాట, మనోనేత్రములు వెలిగింపబడాలి. ఎందుకంటే మరి చాలా మందికి మనోనేత్రములు ఉండవు, అంటే గుడితనం ఉంటుంది అన్నమాట. మరి అది కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తాం. లోక సంబంధమైన దేవత మరి మనుషులకు మనోనేత్రములు, వాళ్ళ మనోనేత్రములు గుడితనం కలుగజేసింది అని ఉన్నదన్నమాట. అయితే ఎవరైతే యేసుప్రభుని తెలుసుకోరో, యేసుప్రభు అంటే మరి రక్షకుడని స్వీకరించరో, మరి దేవునిలో నడవరో, వాళ్ళకు ఏముంటుందంటే ఆత్మీయ గుడ్డితనం ఉంటుంది అనమాట. కళ్ళు ఉంటే కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే మన మనోనేత్రములు వెలిగింపబడాలని దేవుడు కోరుతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి ఇంకొక మాట మనం చూసుకుందాము. ఇక్కడ అదే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. చాలు,
అయితే ఇక్కడ దేవుడు మరి మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను. అంతరంగ పురుషుడు అని అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ అన్నమాట అంతరంగ పురుషుడు. అంటే ఇప్పుడు మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వలన, దేవునితో సహవాసం పెంచుకోవడం వలన, మరి వాక్యాలు చదువుకోవడం వలన, వాక్యం వినడం వలన మన అంతరంగ పురుషుడు అధికంగా బలంగా ఉంటాడు అనమాట. అధికమైన శక్తి కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మరి దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు? ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అని అంటుండు. అంటే అపవాది తంత్రములు అని అంటే ఇప్పుడు చాలా కుయుక్తిగా ఉన్నటువంటి మనుషులు ఉంటారు. ఇప్పుడు మనం బయట వెళ్ళి చూసినట్లయితే ఉద్యోగాలు చేసే దగ్గర, లేకపోతే పనులు చేసే దగ్గర, మరి అది ఏదైనా పరిస్థితి కావచ్చు, కానీ అక్కడ నీతిమంతులకు అంటే యథార్థవంతులకు వాళ్ళకి ఎప్పుడు శ్రమ ఉంటుంది అనమాట. ఎవరితో శ్రమ ఉంటుంది? వీళ్ళంటే ఎవరైతే ఓర్చుకోరో వాళ్ళు వీళ్ళని చాలా కష్టపెడుతుంటారు. అంటే ఎన్నో రకాల వాళ్ళ అబద్ధాలు చెప్పి వీళ్ళను బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా లోకంలో పోయి జీవిస్తుంటాం, ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంటాం, చేసినప్పుడు మనల్ని ఓరన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే అక్కడ మనకి ఏం కావాలని దేవుడు కోరుతున్నాడు అంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలంటున్నాడు. ఈ శక్తి మనకు ఎట్లా వస్తుంది అంటే మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు మనం అపవాది తంత్రములను గ్రహిస్తాము, అపవాది తంత్రములను మనం జయిస్తాం, వాటిని మనం ఓడగొడతాం అనమాట. ఇంకా మనకు దేవుడు ఏం చేస్తాడంటే మనకు మంచి జ్ఞానం ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనకు బలం ఇస్తాడు అనమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు మరి ఈ సర్వాంగ కవచము ధరించుకోవాలనంటే, శక్తిమంతులు కావాలనంటే బాగా బలంగా తినడమా, లేకుంటే ఏదో పోషకాహారం తినడమా? కాదు కదా. ఇదేంటంటే మనం ఎంత ప్రార్థనలో ఎదిగితే మన పరిశుధాత్మ శక్తి చేత మనం ఎప్పుడు నింపబడుతూ ఉంటే అప్పుడు ఆ పరిశుధాత్మ శక్తి ద్వారా మనకి ఏం జరుగుతుంది? అక్కడ మనం శక్తిమంతులు అవుతాము. ఇంకోటి ఏంటంటే సర్వాంగ కవచం కూడా మనకు ధరింపబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ ఏమంటుండంటే ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నామంట? మనం ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. అయితే ఇక్కడ మరి మనం ఎవరితో పోరాడుతున్నాము? శరీర సంబంధంతో కాదు మనం పోరాడేది. ఎవరితో పోరాడుతున్నాం అంటే మనము ప్రధానులు అంటే అధికారులు. అంటే ఇప్పుడు మనము ఒక దగ్గర పోయినప్పుడు చాలా స్థలాల్లో మనం చూస్తుంటాం మంత్రక్రియలు ఉంటాయి ఒక్కొక్క దగ్గర. ఆ మంత్రక్రియలు పట్టినటువంటి స్త్రీని తీసుకొని వస్తారు. అక్కడ వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అయితే ఆయనకి ఏం శక్తి ఉంటుంది? దేవుడిచ్చి సర్వాంగ కవచం ఆయన ధరించుకుంటాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడతాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి లూపోల్స్ అన్ని కూడా ఆయన చెప్పగలుగుతాడు. అయితే ఇప్పుడు ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో, మరి ఎవరైతే అక్కడ మంత్రక్రియలతో బాధపడుతున్నారో, అయితే దీనికి మరి ఈ యొక్క పాస్టర్కి ఆయన లోపల ఉన్న దురాత్మలకు పోరాటం జరుగుతుంది అన్నమాట. పోరాటం ఎటువంటి పోరాటం అంటే అది శరీర సంబంధమైంది కాదు, ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది ఎవరితో పోరాడుతుంది అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో. ఈ దురాత్మ సమూహములు చాలా ఉన్నాయి. సాతాను సంబంధమైన అటువంటి శ్రమలు, చిక్కులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి వివరించడానికి మనకు సమయం సరిపోదు, మనకు తెలియదు కూడా, కొన్ని విషయాలు మనకు తెలియదు. అయితే మరి మనం గ్రామాలలో వెళ్ళినట్లయితే అక్కడ చాలా మంత్రక్రియలు ఉంటాయి. అక్కడ మంత్రక్రియలతోటి ఎంతో మందిని చంపేస్తారు, ఎంతో మందిని అనారోగ్య పాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఒక మనిషిని చెడగొట్టాలని, లేకుంటే ఒక మనిషి అనారోగ్య పాలు కావాలా, ఒక మనిషి చనిపోవాలని అట్లా చేసేస్తారు. వాళ్ళు చనిపోతారు కూడా, చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి ఆ రీతిగా జరిగినప్పుడు దానికి ఎవరు ఏం చేయలేరు. అంటే వాళ్ళను చెడగొట్టాలని, వాళ్ళని చంపేయాలని దుష్టుడు పొంచి ఉన్నాడు అనమాట. కానీ వాళ్ళని బ్రతికించాలని ఎవరు కూడా ముందుకు రారు. వాళ్ళని బ్రతికించేది ఉద్దేశం ఎవరికి ఉంటుందంటే ఒక యేసు ప్రభుకే ఉంటుంది.
దేవునికి స్తోత్రములు. అయితే వాళ్ళు చాలా చిత్రవద అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని సరైన మార్గానికి నడిపిస్తాడు. ఎంతోమంది మనం చూస్తున్నాం, ఇప్పుడు వీడియోస్ చాలా మంది బ్రాహ్మణులు ఏమి, నాయుడుస్ ఏమి, రెడ్డిస్ ఏమి, వాళ్ళు చాలా మంది మరి యేసుప్రభుని తెలుసుకొని అంతకన్నా ముందు వాళ్ళు చీకట్లో జీవించిండ్రు, తర్వాత వాళ్ళు వెలుగులోకి వచ్చిండ్రు. దేవుడు ఏం చేసిండు, వాళ్ళని మరణం నుండి జీవంలోనికి దాటిస్తున్నాడు, చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఈ రీతిగా జరుగుతుంది కనుక ప్రతి విశ్వాసి కూడా మరి సర్వాంగ కవచం ధరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనమాట. ఎందుకు ధరించుకోవాలని అంటే మనము ఈ దురాత్మల సమూహంతో పోరాడవలసిన వారమై ఉంటున్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనకు పీడకలలు వస్తూ ఉంటాయి, మరి దుష్ట కళలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం లేచి ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభువా నువ్వు నన్ను నీ పరిశుధాత్మ శక్తి చేత నింపు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని లయపరుస్తాడు. దుష్టుని లయపరిచి మళ్ళీ మన చుట్టూ కంచె వేసి వాడు దుష్టుడు రాకుండా చేస్తాడు. అయితే దుష్టుడు ఎందుకు వస్తాడు మన లోపలికి అంటే మనం ప్రార్థన సరిగా చేసుకోం. మనము ఈ పని ఆ పని, అక్కడ పోవడం ఇక్కడ పోవడం ఇదే ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు మనము గడపం. అయితే అట్లా గడిపినప్పుడు ఏమవుతుందంటే ఏ దురాత్మలు కూడా మనల్ని మన దగ్గరికి రావడానికి అవి శక్తి లేకుండా అయిపోతాయి. మన దగ్గరకు వస్తే దేవుని వెలుగులో అవి మరి లయమైపోతాయి. అయితే నాకున్న అనుభవం అన్నమాట, దేవునికి స్తోత్రం. అయితే ఏమైందంటే నాకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని తెలియనప్పుడు కొంతమంది బోధకులు వచ్చి నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు, మరి నువ్వు దురాత్మలు ఏమైనా ఉన్నా కానీ వాటిని జయించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, మరి మేము నీకు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు నేను పరిశుద్ధాత్మ శక్తి అంటే నాకు ఏం తెలియదు, అప్పుడు ఏం తెలియదు నాకు. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తా అంటే నేను వద్దు అని చెప్పినాను అనమాట. తర్వాత ఏమైందంటే మరి వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు ఏమన్నాడంటే మరి దైవజనులు వచ్చి నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాము, నువ్వు పరిశుధాత్మ శక్తి చేత నింపబడు అని వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించలేదని దేవుడు నన్ను ప్రశ్న అడిగిండు అనమాట. అప్పుడు నేనేం చెప్పలేకపోయినాను. అప్పుడు నాకేం తెలియదు, ఆ పరిశుధాత్మ శక్తి అంటే కూడా నాకేం తెలియదు. దేవునికి స్తోత్రం. అయితే మళ్ళీ నేను దేవుని సన్నిధిలో మరి ప్రభా నన్ను క్షమించు నాయనమ్మా, నాకు అది తెలియక నేను వాళ్ళు ప్రార్థన చేయొద్దు అని చెప్పిన ప్రభా, మరి నన్ను నీ పరిశుధాత్మ శక్తి చేత నింపునాయన అని మళ్ళీ నేను క్షమాపణ కోరి ప్రార్థన చేసుకోవడం జరిగింది. కనుక చాలామంది ప్రార్థన చేసుకుంటారు కానీ మరి పరిశుధాత్మ శక్తి చేత నింపబడాలని ఎవరు కూడా ఎక్కువ కూడా ప్రార్థన చేయరు. ఎప్పుడైతే మనం శక్తి చేత నింపబడతామో అప్పుడు దుష్టుని మనం ఏం చేస్తామంటే మనము ఓడిస్తాం అన్నమాట. దేవునికి స్తోత్రములు. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. ఎఫెసీ 3:16 చూడండి ఏమన్నది అక్కడ. అది ఇంతకుముందు చదువుకున్నాం కదా. 1 Corinthians 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటిదంటే మెలకువగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మెలకువగా ఎందుకు ఉండాలంటే ఏ దుష్టుడు వచ్చి మనల్ని అటాక్ చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎట్లుండాలా, నిద్రపోతున్నట్టుగా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఎట్లుండాలో, మనము నిద్రలు ఉన్నా కానీ మనం మెలకువగా ఉండాలి. మనం మెలకువగా ఉన్నా కానీ మెలకువగా ఉండాలి. చాలామంది నిద్రపోతే నిద్రనే పోతారు, మెలకువ ఉన్నా కానీ వాళ్ళు మెలకువగా ఉండరు. అంటే ఏంటిదంటే ఎదుట జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు గ్రహించరు. అంటే ఆ విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మనం ఎట్లుండాలంట, మెలకువగా ఉండాలా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు అంటే మన విశ్వాసము మరి తగ్గిపోవద్దు. ఎంత మనం దేవుని మీద విశ్వసిస్తామో అంత విశ్వాసం మనం పెట్టుకోవాలి, నిలకడగా ఉండాలి. తర్వాత పౌరుషం గలవారు ఏంటంటే, పౌరుషం మనం ఎవరిలో చూస్తున్నాం, దావీదులో చూస్తున్నాం. మనం ఎప్పుడైతే గొలియాతును చూసిండో అప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నాను అంటాడు.
ఆయన ఏం చేస్తాడు? పౌరుషం కలిగి ఉంటాడు. ఆయన అందరూ వాళ్ళ బ్రదర్స్ కూడా ఆయనను రావద్దు అని అంటారు. కానీ దేవుడు ఆయన వైపు ఉన్నాడు కనుక, దేవుడిని ఆయన స్తుతిస్తున్నాడు కనుక, దేవుడు ఆయనకు మరి ఈ ఆత్మీయ పోరాటంలో ఆయన మరి గుడ్డేలును చంపినప్పుడు, మరి తర్వాత ఇంకొకటి సింహం కూడా చంపినప్పుడు, అప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేసిండు. అదే విశ్వాసంతో దావీదు ఏం చేస్తాడు? పౌరుషం కలిగి గొలియాతును కొడతాడు. ఒక్కటే ఒక వడిసెల రాయితో కొట్టి వాడిని మార్చేస్తాడు. అంటే అది ఎంత గొప్ప విషయము. అయితే మనకు మరి పౌరుషము అని అంటే మనకు కొన్ని విషయాలలో పౌరుషమే లేదు. మన ఆత్మ సంబంధంగా ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే మనం అప్పుడు పౌరుషం కలిగి ఉండం. లోక సంబంధంగా ఎవరైనా మన మాట అనగానే నన్ను ఇంత మాట అన్నాడని దానికి మనం చాలా పెద్ద ఒక పోరాటం లాగా పోరాడుతుంటాం. అయితే ఏ విషయంలో మనం పౌరుషం కలిగి ఉండాలనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏమంటాడు? బలవంతులై ఉండు అంటాడు. మనం ఎట్లా ఉండాలంట? మరి మనము బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండు అంటే బాగా తిని కాదు, మనం అది తిని ఇది తిని స్పెషల్స్ తిని బలంగా ఉండాలి, అది కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతుండాలి. అంటే దేవుడు మనలో లేడా? ఆల్రెడీ దేవుడు మనలో ఉన్నాడు. మనము రక్షణ పొందినప్పుడే దేవుని ఆత్మనే మనల్ని మన పాపాలు ఒప్పించింది. అయితే మరి ఇంకా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి. చూడండి, అదే ఎఫెసీ రాసిన పత్రికలో ఇక్కడ 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అయితే విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారనమాట. ఎట్లా ఉన్నారు? ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారు దేవుని యొక్క సైనికులు అంట. అయితే మరి యోబు రాసిన గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ ఏమున్నదంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా అంటున్నారు అనమాట. ఏంటిది అది? భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా అంటే మనకి ఎప్పుడు ఒక పోరాటం ఉంటుంది. రక్షణ ఉన్న వారికి కూడా పోరాటమే ఉంటుంది, రక్షణ లేని వారికి కూడా పోరాటమే ఉంటుంది. మరి మనం బలులు అర్పించే వారికి, బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే అని ప్రసంగి గ్రంథంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మనం మంచిగా ఉన్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగా పాపాలు చేస్తారు కదా వాళ్ళకి అందుకే అట్లా అయింది అనుకుంటాం. మనమే అప్పుడే తీర్పు తీర్చేస్తాం. అది కరెక్ట్ కాదు, అట్లా మనము ఆలోచన చేయొద్దు. అయితే ప్రతి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. కాకపోతే అది వెనుక ముందు అందరికీ కూడా అన్ని రకాల శ్రమలు సంభవిస్తాయి ఈ లోకంలో. దేవుని స్తోత్రం. అయితే మరి ఇంకొక మాట మనం చూసుకుందాం. అది 2వ తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇక్కడ మరి తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మనకు శ్రమలే ఉంటాయండి. యేసు ప్రభు మనకు సుఖము సంతోషము అవన్నీ ఉంటాయని చెప్పలేదు. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్తుంటాడు. మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, మనకు సిలువ లేకపోతే, శ్రమ లేకపోతే అది మనం క్రైస్తవులమే కాదు. అప్పుడు ఏమని పిలుస్తారంటే మనల్ని వీఆర్ క్రాస్లెస్ క్రిస్టియన్స్. క్రాస్ వేసుకున్నంత మాత్రాన నువ్వు సిలువ మోసినట్టు అర్థం కాదు. అక్కడ నీకు శోధన ఉంటుంది, నీకు శ్రమ ఉంటుంది, నీకు అవమానం ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలవు, నిజమైన క్రైస్తవుడవు. అది అందుకని ఇక్కడ ఏమంటుండు పౌలు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటుండు. శ్రమను అనుభవించాలా, మనం అవమానాలు అనుభవించాలా, నిందలు అనుభవించాలా. మనము ఇట్స్ నాట్ కేక్ వాక్ అన్నమాట. రక్షణ పొందినాక హాయిగా ప్రేయర్ మీటింగ్స్ పోవడం, వినడం, ఏదో ఫంక్షన్ ఉంటే తినడం రావడం, ఇది కాదండి. మన సిలువను మనం ఎత్తుకొని నడవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా సిలువ అనేది ఉండాల. అప్పుడే ఆయన యేసు ప్రభుని నిజంగా వెంబడిస్తున్నట్టు దాని అర్థం. దేవుని స్తోత్రం. ఇక్కడ మళ్ళీ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి.
నిబ్బరమైన బుద్ధి గలవారై ఉమ్, మెలకువగా ఉండుడి. ఉమ్, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అయితే ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడు అంటున్నాడు. అంటే నిబ్బరమైన బుద్ధి అని అంటే మంచి బుద్ధి అన్నమాట, వివేచన ఉండాలి. పావురం వలె నిష్కపటులను మరి పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండడు అంటాడు. ఇంకా బుద్ధి కలిగి ఉండాలంటుండే. ఇక్కడ ఏమంటుండు? నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మన విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నట? గర్జించు సింహం వల్ల ఎవరిని పెరుగుదనంటే ఇప్పుడు ఎంతమంది మింగేస్తుండండి వాడు, రక్షణ లేనటువంటి వారు. ఎన్ని మరి టూరిస్ట్ బస్సెస్ కాల్చబడుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్స్, ప్లేన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, చిన్నపిల్లల వ్యాన్, స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్స్, మామూలుగా రెగ్యులర్గా ఆఫీస్ గోయర్స్ వాళ్ళకి యాక్సిడెంట్స్. వీళ్ళంతా మరి చాలా మంది రక్షణ లేనటువంటి వారిని, మరి రక్షణ ఉన్నవారిని కూడా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె వాడు వెంటాడుతున్నాడంట. మన వెనుక ఒక దుష్టుడు ఉన్నాడు, కానీ మనం అది గ్రహించడం లేదు. మనం బాగానే ఉన్నాం కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా అని మనం ఏం చేస్తున్నాము? నెమ్మదిగానే ఉన్నదిలే అని అనుకుంటున్నాం. కానీ వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎప్పుడు వాడు నేను డెత్ ట్రాప్లో పడేయాలని చూస్తున్నాడు వాడు. అయితే మనం అందుకని ఏం చేయాలా? వాని తంత్రములన్నీ మనం గ్రహించేటట్లుగా జ్ఞానం మనకు కావాలా, ఆ బుద్ధి తెలివి మనకు కావాలా. అప్పుడే మనము ఆ దుష్టునితోనే పోరాడగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇంకా ఏమంటుండంటే, ఇన్ క్రిస్టియన్ లైఫ్ వి బ్యాటిల్ అగేన్స్ట్ పవర్ఫుల్ ఈవిల్ ఫోర్సెస్. మన క్రిస్టియన్ లైఫ్లో ఏముంటాయంటే ఈవిల్ ఫోర్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటామే మంత్రాలు ఎవరికైతే చేస్తారో వాళ్ళే బాధపడతారని మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో, మన విసినిటీలో కూడా ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి. అవి మనకు తెలియదు, ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక మనకు అది అర్థం కాదు. టు విత్స్టాండ్ హిస్ అటాక్స్ వి మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. అయితే ఈ దుష్ట శక్తులన్నింటినీ కూడా మనం జయించాలంటే మనం దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. ఏం చేయాలా? దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. అండ్ యూజ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఆర్మర్. మనం ఏం చేయాలా? ప్రతి మరి మన యొక్క పోరాటము ప్రతిదీ కూడా మనం ఏం చేయాలా? వాటితో పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలా. తర్వాత ఎందుకంటే యువర్ ఫైట్ ఈజ్ విత్ ది ఈవిల్ రూలర్స్ ఆఫ్ ద అన్సీన్ వరల్డ్ అంట. అయితే ఇప్పుడు దుష్టుడు మనతో పోరాడేది వాడు మనకు కనబడాడు కానీ అక్కడ మనకు తెలుస్తుంటుంది క్రియ. సపోజింగ్ ఎగ్జాంపుల్, ఒక ఆడామె ఉన్నది, ఆమె లోపల దురాత్మ ఉన్నాడు. ఆ దురాత్మ ఏం చేస్తుంది అంటే ఆమెను తొందర పెడతా ఉంటుంది. ఆ దురాత్మనే ఆమె లోపల నుండి మాట్లాడుతుంటుంది, కానీ ఆ దురాత్మ ఎట్లుంటుందో మనకు కనబడదు. అయితే ఎప్పుడైతే మరి దైవజనుడు ప్రార్థన చేసి దాన్ని బంధిస్తాడో అప్పుడు ఆమె ఫెయింట్ అయి పడిపోతుంది. ఆమె లేచిన తర్వాత ఆమెకు అర్థం కాదు, ఏమైంది నాకు, నేనేమన్నా ఇప్పటిదాకా అని అడుగుతుంది. ఆమెకు అర్థం కాదనమాట. అంటే ఏంటి? వీఆర్ ఫైటింగ్ విత్ ది ఈవిల్ రూలర్స్ హూ ఆర్ ఇన్ ద అన్సీన్ వరల్డ్. అంటే మనం చూడలేనటువంటి లోకంలో ఉన్నటువంటి దురాత్మ సమూహములతో పోరాటం జరుగుతుంది. మనం పోరాడతలేము, ఇప్పుడు ప్రస్తుతం మనం పోరాడతలేము. ఎంతోమంది మరి చాలా ప్రార్థన గడుపుతున్నటువంటి దైవజనులు దురాత్మ సమూహంతో పోరాడుతూ ఉన్నారు. అయితే ఇంకా మనం కింద చూసుకున్నట్లయితే అది 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం. ఏమంటుండో? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మనం ఈ యొక్క టాస్క్ మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో అని మనం అనుకుంటాం. అయితే పౌలు ఏమంటుండు? నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అప్పుడే దేవుని యొక్క శక్తిని మనకు వస్తుంది.
అది మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాము, మన శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం. మన శక్తి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడొద్దు. అందుకనే పౌలు ఆయన శక్తి మీద ఆయన ఆధారపడలేదు కనుకనే ఆయన నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను. అయితే మరి యేసుప్రభు విషయంలో మనకు బలహీనతలు జరుగుతాయట. ఆ బలహీనతల్లోనూ ఇంకేమంటుండు, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో. అంటే నిందలలో అంటే ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, ఇబ్బందులలో అంటే మనకు ఇంట్లో ఇబ్బందులు కలగడం, హింసలలో అంటే మనల్ని అవమానపరచడం, ఉపద్రవంలో అంటే ఇవి న్యాచురల్ కెలామిటీస్. ఉపద్రవంలో నేను పౌలు సంతోషిస్తున్నాడు. ఆయనకి ఎటువంటి శ్రమ అన్నా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. మనం సంతోషిస్తామా అండి? మనం అస్సలు సంతోషించాం. ప్రతి విషయంలో నాకే ఎందుకు ఇంత శ్రమ వచ్చింది, నాకు యోబు లాంటి శ్రమ వచ్చింది, మరి వేరే వాళ్ళైతే మంచిగా ఉన్నారు, నాకు ఇంత శ్రమ వచ్చింది, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినాయి అని మనం అనుకుంటాం. కానీ పౌలు అనుభవించినటువంటి శ్రమ మనం ఎవరం కూడా అనుభవించడం లేదు. ఆయన జీవించినంత కాలం ప్రభు కొరకు జీవించాడు. ఆయన అవమానాల్లో, నిందలలో, అన్నిటి విషయంలో కూడా ఆయన సంతోషిస్తున్నాను అంటున్నాడు. మనం సంతోషించగలమా? సంతోషించలేం మనం. ఇంకొక మాట, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. అంటే ఎవరు బలపరచుడు? ఇక్కడ ఏమంటుండు పౌలు? ఇక్కడ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అంటుండు. ఇక్కడ ఏమంటుండు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అక్కడనేమో బలహీనంగా ఉన్నాడు కానీ ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుడు అని అంటుండే. ఎందుకు ఆ మాట ఎందుకు అన్నాడు? అప్పుడే బలవంతుడని ఎందుకు అన్నాడు అంటే విశ్వాసం ద్వారా. ఆయనకి ఏమని విశ్వాసం ఉంది? నేను బలహీనుడని అయినప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తాడని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. దురాత్మలతో పోరాడగలను, దుష్టులతో పోరాడగలను, అసాధ్యమైనవి కూడా చేయగలను. సమస్తం అంటే ఏంటిది? అన్నీ అనమాట. మన లైఫ్లో ఏవేవైతే వస్తాయో వాటన్నిటి విషయంలో మనము అత్యధిక విజయం పొందుతామని ఇక్కడ పౌలు మనకు చెప్తున్నాడు అనమాట. చూడండి, కొలస్సీ 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియ శక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏమంటుండు? నాలో బలంగా కార్యసిద్ధి. ఎప్పుడు దేవునితో ఉన్నాడండి. ఆయన శరీరం నలగొట్టుకోవడానికి ఎన్నో ఉపవాసాలు ఉన్నాడు. ఆయన దేవుని కొరకే నేను జీవించాలా, నేను సువార్త ప్రకటించాలా, లేకపోతే నాకు ఈ లైఫే వేస్ట్ అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నాలో బలంగా కార్యసిద్ధి. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటావో దేవుని యొక్క శక్తి నీలో బలంగా పనిచేస్తుంది. మనం నిర్ణయం తీసుకోకుంటే దేవుని యొక్క శక్తి మనకు రాదు. అంతే. మనం దేవుని కోరుకోవాలా, దేవుని కొరకు జీవించాలా. అప్పుడే మనకేమవుతుంది? నాలో బలంగా కార్యసిద్ధి కలిగజే ఆయన క్రియాశక్తిని బట్టి, దేవుడు మనలో కలిగించినటువంటి క్రియాశక్తిని బట్టి మనం ఏమవుతున్నామంటే మనం పోరాడుచు ప్రయాసపడుతున్నాం. ఎప్పుడైతే ఫస్ట్ నీ యొక్క ఆలోచన ఉండాలి. ఏమని ఉండాలా? నేను దేవుని కొరకు పనిచేస్తా, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. కార్యం చేయడమే కాకుండా మనకు క్రియాతోటి శక్తిని మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మనము పోరాడడానికి మనం ప్రయాసం. అందుకే చాలా మంది ఇప్పుడు సువార్త ప్రకటన చేయడానికి బయటికి వెళ్తున్నారు. ఎట్లాంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు, సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. మొన్న ముస్లిం అతను ఆయన అనుచరులు వెళ్తుంటే మరి కర్నూలులో బాగా కొట్టేసినారు. ఆయన ముస్లిం ఓల్డ్ సిటీకి పోయి సువార్త ప్రకటించిండు. ఎట్లా చెప్పిండు? ఆయన ముస్లిం, ఆయన దేవుని శక్తి ఎట్లా వస్తుంది? ఆయన ఆశ్రయించిండు దేవుని, ఆయన దేవుని నమ్మిండు. అయితే అక్కడ ఓల్డ్ సిటీలో ఆయనను బాగా కొట్టిండు. మన కర్నూలులో కూడా కొట్టినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నన్ను ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని హింసలు, ఎన్ని మరి కష్టాలు శ్రమలు పెట్టినప్పటికీ
నేను మాత్రం సువార్త ప్రకటన ఆపను అని అన్నాడు ఆయన. నేను మాత్రం సువార్త ప్రకటన ఆపను అని అన్నాడు. అది ఎంత మంచి మాట. వేరే వాళ్ళైతే అమ్మో నన్ను చంపేస్తారు, ఇంకా నేను ఇంకా సువార్త ప్రకటన చేయను అని వెళ్ళిపోతారు. ఆనాడు పౌలు ఉన్నాడంటే ఈనాడు కొంతమంది సేవకులు ఉన్నారు, ఎంతో బలంగా దేవుని కొరకు ప్రయాసపడే వారిని మనము చూస్తున్నాం. ఆఖరిగా మనం రోమీలో రాసిన పత్రిక 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమంటుండండి దేవుడు? ఏమంటున్నాడు? మనము అత్యధిక విజయం పొందుతున్నామంట. ఎట్లా? మనం ప్రేమించిన వాని ద్వారా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో మనం అత్యధిక విజయము పొందుతాం. ఆ విజయం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆయన రాకడలో మనకు తెలుస్తుంది. ఆయనను మనం చేరుకున్నప్పుడు అది తెలుస్తుంది, మనం అత్యధిక విజయం. ఎందుకంటే మనం ఈ పోరాటంలో మనం జీవిస్తామో మరణిస్తామో మనకు తెలియదు. కానీ నీవు మాత్రం ఏం గురి కలిగి ఉండాలా? నేను దేవుని కొరకు ప్రయాసపడతా, దేవుని కొరకు పోరాడతా అనే వాంఛతో మనము ఉండాలి. అప్పుడే దేవుని యొక్క బలమైన క్రియాశక్తి మనలో ఉండి మనం ప్రయాసపడేటట్టుగా చేస్తుంది, మనల్ని సువార్త ప్రకటించే దానిలాగా చేస్తుంది. తర్వాత మనం ఆఖరిగా ఇది మనము మొదలుపెట్టిన వాక్యాలను 2-3 చదువుకొని ముగించేస్తాను. ఎఫెసీ 6 ఇక్కడ 13వ వచనం నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబట్టకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనడి. అంటే ఇక్కడ మనము పౌలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమని? సర్వాంగ కవచం ధరించుకున్నాడు. సర్వాంగ కవచం అంటే ఏంటిది? నడుము కంట సత్యం అనే దట్టి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు ఏం కావాలా? సమాధానం సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. దాంతో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రములు. మొదటి నుంచి ఇక్కడ నుండి మనకు ఫస్ట్ రక్షణ అయిన శిరస్త్రాణం ఉండాల, నడుముకు సత్యమనే దట్టి ఉండాల. తర్వాత ఇంకేమంటుండే ఇక్కడ? విశ్వాసం అనే డాలు ఉండాలి. విశ్వాసం అంటే ఇప్పుడు మనం పోరాడే పరిస్థితిలో మనం ఒక్కొక్కసారి ఒక టైం ఏమవుతుందంటే మనకు అవిశ్వాసం కూడా రావచ్చు. ఎందుకంటే దుష్టుడు బలంగా కనిపిస్తాడు. మనకంటే బలంగా కనిపించినప్పుడు మనం ఓడిపోతామేమో అన్న అవిశ్వాసం కూడా మనకు రావచ్చు. కాబట్టి మనకు విశ్వాసం అనే డాలు అంటే మనకు ఎప్పటికీ మనం విశ్వాసం అనే డాలుని మనము విడిచిపెట్టొద్దు. విశ్వాసం అనేది మనము పెట్టుకోవాలన్నమాట. విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. తర్వాత దానివల్ల మనం ఏం చేస్తామంటే దుష్టుని యొక్క అగ్నిబాణములన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఆర్పిస్తాం. ఇవన్నీ మనకు ఉండాలి. ఇవన్నీ మనకు లేనట్లయితే దుష్టుడు అటాక్ చేసి మనల్ని కింద పడేస్తాడు. ఎంతోమంది అట్లా కింద పడిపోయింది కూడా. కాబట్టి మనం అట్లా ఉండొద్దని పౌలు ఏం చెప్తున్నాడంటే మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలా. దేవుడిచ్చి సర్వాంగ కవచం మనము ధరించుకోవాలా. దేవుని శక్తి మనం ఎప్పుడు కూడా ఆశ్రయించాలా. ఇంకోటి, మనము దేవుని కొరకే జీవిస్తామని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దుష్టుని అగ్నిబాణములన్నీ కూడా మనము ఆర్పివేయడానికి శక్తిమంతులు అవుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకోటి, దేవుని వాక్యం అని ఆత్మఖడ్గం ధరించుకోవడం అంటున్నాడు. అంటే దుష్టుడు ఎప్పుడైతే, వాడికి కూడా వాక్యం తెలుసు, వాడు వాక్యం ద్వారా మనల్ని ఏమన్నా అటాక్ చేసినట్టయితే మనం కూడా వాక్యం ద్వారా వాడిని అటాక్ చేయాలన్నమాట. అట్లా యేసు ప్రభు చేసిండు. ఆయనకు శోధన వచ్చినప్పుడు దుష్టుడు అంటే అప్పుడు దేవుడు వాక్యం ద్వారానే ఆ సాతానుతో మాట్లాడతాడు. కాబట్టి మనము వాక్యమాన్ని ఖడ్గం ద్వారా దేవుని మనం ఏం చేయాలా? మనము వాక్యమాన్ని ఖడ్గం మనం ధరించుకోవాలా. అంటే వాక్యం బాగా చదవాలి. కాబట్టి మనము దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. చిన్న పాట పాడి నేను ముగిస్తాను. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి
నన్ను కనుగొంటివి. మరణపు గడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. నీవే దేవా, నీవే 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 నా ప్రాణదాతవు నీవే ప్రభు. చేర్చు దేవా, చేర్చు నన్ను చేర్చు. ఎత్తైన కొండపైకి నన్ను చేర్చు ప్రభు. అరణ్యములలో నేను పయనించినను ఏ అపాయమునకిక భయపడను. నీవే నా మార్గమని నిన్ను వెంబడించెదను. నా చేయి పట్టి నన్ను నడిపించుము. నీకే దేవా, నీకే 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 నా సమస్తము నీకే అర్పింతును. చేర్చు దేవా, చేర్చు నన్ను చేర్చు. నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. ఆకలి దప్పులు లేని శ్రమలు, అలసటలు లేని శోధన, ఆవేదన లేని భయము, దుఃఖము లేని మరణం, కన్నీరు లేని చీకటి, ప్రవేశం లేని నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. సకల సమృద్ధి ఉండు దూతల, స్తుతిగానాలుండు భక్తుల సమూహముండు, మహిమ ప్రవాహముండు నిత్యం, ఆరాధన ఉండు నిరతం, ఆనందముండు నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. స్తోత్రం నైనా పరిశుద్ధుని పాదాలకు స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నైనా ప్రభా వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేసిన ప్రభా, ఈ వాక్యం ఎవరైతే వింటారో ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ ఒక్క వాక్యాన్ని నేను నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవమా నాయన మరి నీ కొరకు జీవించాలనే ఆశ కలుగ చేయండి తండ్రి. అయ్యా నీ శిలువనెత్తుకొని నడవడానికి సహాయం చేయండి. నీ శక్తి చేత మమ్మల్ని నింపండి. సర్వాంగ కవచం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి విన్న ప్రతి బిడ్డలో నీ కార్యం జరిగించమని అయ్యా మరొకసారి నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.